హాయ్ వ్యూస్, ఈ రోజు ఒక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. మీరు గనుక ఫస్ట్ టైం మా ఛానల్ ని చూస్తున్నట్లు అయితే తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ ఎండాకాలములో మధుమేహముతో బాధపడుతున్న వారికి తలెత్తే ఇబ్బందుల గురించి తెలుసుకుందాము. ఎండ వేడికి అధికముగా చెమట పట్టడం వలన వంటిలో నీరు మరియు లవణములు తగ్గిపోవడము జరుగుతుంది. అందుకని దాహము లేకపోయినా గాని తగినంత నీరు తీసుకోవాలి. చక్కెరతో టీలు, కాఫీలు సేవించడం మానుకోవాలి. హైపోగ్లైసీమియా, రక్తములో చక్కెర స్థాయి తగ్గిపోవడం. అధిక ఎండ వేడిమి వలన రక్తములో చక్కెర నిలువలు తగ్గిపోతాయి. పీచు పదార్థములు, గుజ్జు పదార్థములు ఉన్న ఆహారము, హెల్తీ స్నాక్స్ ఎప్పుడూ వెంట తీసుకువెళ్ళాలి. హైపోగ్లైసీమియా, రక్తములో చక్కెర స్థాయి అధికముగా ఉండడం. వంటిలో నీరు మరియు లవణములు తగ్గిపోవడముతో రక్తములో చక్కెర స్థాయి పెరిగిపోతుంది. దాహము లేకపోయినా గాని తగినంత నీరు తీసుకోవాలి. తరచూ షుగరు హెచ్చు తగ్గులను రక్త పరీక్ష ద్వారా తెలుసుకోవాలి. మధుమేహ వ్యాధిగ్రస్తులు సున్నితమైన చర్మము కలిగి ఉండడం వలన చేతులు మరియు పాదముల మీద దద్దుర్లు రావచ్చు. అతి తీక్ష్ణమైన సూర్యరశ్మి నుండి కాపాడే సహజ సిద్ధమైన క్రీమును రాసుకోవాలి. మధుమేహ వ్యాధిగ్రస్తుల పాదములలో చెమట అధికముగా పట్టడము వలన గోర్లు, వేళ్ల మధ్యలో గాయములు, ఫంగస్ ఏర్పడుతుంది. పాదములను పొడిగా ఉండేలా చూసుకోవాలి. ఈ ఎండాకాలములో చిరుతిళ్ల మీద ధ్యాస వెళ్లనీయక సంతులిత ఆహారము మరియు నీటి శాతము ఎక్కువగా ఉండే పండ్లను, నేరేడు పండ్లను, బ్లూబెర్రీస్ ను తీసుకోవాలి. ఎండవేడికి కళ్లల్లో నీరు తగ్గిపోవడముతో ఒత్తిడికి లోనయ్యి కళ్ళు మంటలుగా అనిపిస్తాయి. చలువ కళ్లందాలు పెట్టుకోవడం, కంటికి చుక్కలు వాడుకోవాలి. మేడ మీద అప్పడములు, వడియములు ఆరపెట్టాను అని చెప్పులు లేకుండా వెళ్లడం వలన పాదముల మీద నీటి బొబ్బలు ఏర్పడతాయి. చిన్న పొరపాటు వలన శస్త్రచికిత్స వరకు వెళ్లవలసి వస్తుంది. తగినటువంటి ముందు జాగ్రత్తలు తీసుకోవడం వలన ఈ ఎండాకాలములో తలెత్తే సమస్యలను అధిగమించవచ్చు. Thank you for watching the video until here. I hope you liked the video. Please support us with a like and press the bell icon and enable all option to be the first person to watch the videos as and when uploaded. Your support gives us encouragement to make more educational and entertainment videos like this. Please share your valuable suggestions in the comment section. Thank you.